అదుపులోకి తీస్తారని చెప్తున్నారు. అప్పటి నుంచి అదుపులోకి తీస్తున్న వ్యక్తిని కోర్టులో ప్రవేశపెట్టుకుని అసలు ఎక్కడున్నాడు? ఇప్పుడు విజయవాడ అంటే మనకు ప్రస్తుతానికి రాజధాని ప్లేస్గా ఉంది అది. అలాంటి చోటు ఎలాంటివి జరుగుతుంది అంటే అసలు ప్రజలకి ఎక్కడ మీరు భరోసా ఇస్తున్నట్టు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మీరు ఏం చెప్తారు? సార్, ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తే, చెప్పండి. ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి వీక్షకులు కూడా నమస్కారాలు. ఫస్ట్ థింగ్, అంబటి రాంబాబు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాల. మీడియా ముందర కూర్చొని ఊక దంపడు ఉపన్యాసం దంచే బదులు నిన్న ఈరోజు చెప్తున్నాడు, సాయిని చంపేశారు, 2 రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు, బాత్రూంలో వేసారు, ఆ తర్వాత కృష్ణలంక శ్మశానంలో కాల్ చేశారు, తనకున్న ఇన్ఫర్మేషన్ మేరకు అని చెప్తున్నాడు కదా. నువ్వు ఒక బాధ్యత కలిగినటువంటి పొలిటీషియన్ కదా, గతంలో మంత్రిగా కూడా చేశావు కదా. నీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఎక్కడ చెప్పాలి? మీడియా ముందర కూర్చొని ఉపన్యాసం దంచాలా, లేకుంటే కోర్టులో చెప్పాలా, లేకుంటే పోలీస్ స్టేషన్ సమాచారం అందించాలా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? నీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, సాయిని చంపేశారు అని మేము అంటున్నావు. నువ్వు చూసావా సాయిని చంపేసింది, కాల్చి బూడి చేసింది నువ్వు చూసావా అంబటి రాంబాబుని అడుగుతున్నా నేను. ఒకవేళ నీ దగ్గర సమాచారమే ఉండి ఉంటే, నీకంత బాధ్యత కలిగినటువంటి పౌరుడే అయితే, గివ్ ద ఇన్ఫర్మేషన్ టు ద పోలీస్, గివ్ ద ఇన్ఫర్మేషన్ టు ది హానరబుల్ కోర్ట్. కోర్టు ముందు హెబియస్ కార్పస్ పిటిషన్ పెండింగ్ ఉంది కదా. కోర్టు డైరెక్షన్ ఇచ్చింది కదా 29వ తేదీ లోపల. హెబియస్ కార్పస్ పిటిషన్ అంటే ఏంది? బాడీని తీసుకొచ్చి కోర్టు ముందర, అంటే వ్యక్తిగా మనిషిని తీసుకొచ్చి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయమని చెప్పేసి ఇచ్చింది. 10 టీములు కాన్స్టిట్యూట్ చేసింది. పైగా పవన్ కళ్యాణ్ స్పందించాలి, అర్జెంటుగా స్పందించాలి పవన్ కళ్యాణ్ అని ఉపన్యాసం ఇస్తాడు. ఏమయ్యా, సాయి అనే యువకుడు కనిపించలేదు, ఏం పవన్ కళ్యాణ్ స్పందించాలనా? మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించినట్టు? నేను అడిగేది అదే. అయ్యా, ఈ రాష్ట్రంలో రౌడీలకి ఏదైనా జరిగితే మొట్టమొదటి స్పందించే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు ఏమైనా జరిగితే, రైతులకు జరిగినా, కార్మికులకు జరిగినా, కర్షకులకు జరిగినా, బడుగు బలహీన వర్గాలకు జరిగినా వీళ్ళు పట్టించుకోరు వైసీపీ వాళ్ళు. రౌడీల హక్కులకు ఏమైనా భంగం కలిగితే జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్ నుండి అర్జెంటుగా ఉలిక్కి పడి నిద్రలేసి వచ్చి, మై డియర్ రౌడీస్ కమ్, నేనున్నాను మీకు అండగా, మీరు ఏమైనా చేయండి అంటే ప్రసాద్ గారు. సరే వాటి గురించి మాట్లాడుతూ అలా కాదండి. చట్టం దృష్టిలో సామాన్యుడా రౌడీ షీటర్ కాదు, అందరూ సమానమే. ఒక్క నిమిషం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దీన్ని మళ్ళీ రాజకీయాల పరంగానే తీసుకెళ్లిపోతే జనాలకు మొత్తం కన్ఫ్యూజన్ తప్పించి ఇంకేం మిగలదు ఇక్కడ. ఎందుకంటే ఆ ఒక్కదాన్ని పట్టుకుని ఇంత రాజకీయం నడుస్తున్నప్పుడు అక్కడ అసలు ఏం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంటుంది అధికార పక్షంగా. అట్ ద సేమ్ టైం వాళ్ళు అడుగుతాం. అంటే అనేది ఏంటంటే, ఒక వ్యక్తి పోలీస్ కస్టడీకి వెళ్ళిన తర్వాత అదృష్టం ఇవ్వడం అనేది నిజంగా చాలా అత్యంత ప్రమాదకర ప్రజాస్వామ్యం చెప్పాలి. మీరు అన్నది హెబియస్ కార్పస్ లో ఉందని చెప్పినప్పుడు ఎందుకు పోలీస్ కమిషనరేట్ లో కూడా అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి? అంతర్గతంగా అసలు ఏం జరుగుతుంది? లెట్ మీ కంప్లీట్, నేను మాట్లాడేవాడు ప్లీజ్. నేను అడిగేది ఏంటంటే, హెబియస్ కార్పస్ పిటిషన్ ఆడ పెండింగ్ లో ఉన్నప్పుడు ఈయన చనిపోయాడు అని చెప్పి వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారంటే ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉంటుందా? ఏం చెప్పి చనిపోయినట్టు నీకు ఎక్కడ ఆధారం ఉంది? బాడీ దొరకాలి కదా. కాల్చి బూడిది చేసేసారని నువ్వే అంటున్నావు. బూడిది చేసేసి ఆ బూడిది తీసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ లోకి తీసుకుపోయి అక్కడ కన్ఫర్మ్ చేసి డిఎన్ఏ కన్ఫర్మేషన్స్ చేసుకుని డిక్లేర్ చేయాలా. అది వదిలిపెట్టేసి ఒక కాపు యువకుండా చంపేశాడని చెప్పి చెప్పడానికి సిగ్గులేదని అడుగుతున్నా. నేర చరిత్రకు కులం ఉండదు. నేను అడుగుతున్నాను స్పష్టంగా. ఇదే సాయి అనేటువంటి వ్యక్తి పైన దాదాపు 23 కేసులు దాకా ఉన్నాయి. అందులో పోక్సో కేసు, ఒక ఆడబిడ్డను లాడ్జిలో పెట్టి దారుణంగా రేప్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ ను పిలిపించి వాళ్ళని కూడా రేప్ చేయించి దారుణంగా చిత్రహింసలు చేస్తే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న చనిపోతే వాళ్ళు కూడా కాపు కుటుంబమే కదా. ఆ రోజు ఈ కాపు నాయకులంతా ఎక్కడ దాక్కుని ఉన్నారు? ఎందుకు స్పందించలేదు? ఇదే సాయి అనేటువంటి రౌడీ షీటరు ఒక కాపు ఆడబిడ్డ పైన అత్యాచారం చేస్తే, ఆ అత్యాచారం చేసినప్పుడు వాళ్ళ నాన్న చనిపోతే సూసైడ్ చేసుకున్న అవమాన భారం తట్టుకోలేక ఈ కాపు నాయకులంతా ఎక్కడ దాక్కుని ఉన్నారు? ఈ వైసీపీ నాయకులంతా ఏ సందులో దాక్కుని ఉన్నారు అని అడుగుతున్నా. దీనికి కులం రంగు పులగమాకండి. నేర చరిత్రలో కులం ఉండదు. తప్పు ఎవడు చేసినా తప్పేను.
ఒక రౌడీ షీటర్కైనా హక్కులు ఉంటుంది, ఒక సామాన్య రైతుకైనా హక్కు ఉంటుంది, సామాన్య పౌరుడికైనా హక్కు ఉంటుంది. అందుకే కదా మేము దాన్ని తక్షణం సీఏని సస్పెండ్ చేసి ఒక ఐపీఎస్ అధికారి చేత విచారణ జరిపించమని చెప్పేసి పురమాయించి 10 టీములు కాన్స్టిట్యూట్ చేసి ఉండేది. అది వదిలిపెట్టి రాష్ట్రమంతా ధర్నాలు చేయటం, ఆందోళన చేయటం, రౌడీల హక్కుల కోసం పోరాటం చేస్తామనటం ఏంది ఇది? ఎక్కడికి పోతున్నారు మీరు? కాదయ్యా, నేను అడిగేది ఒక రైతుకు అన్యాయం జరిగితే స్పందించలేనటువంటి వైసీపీ నాయకులు ఒక రౌడీ కనిపించకపోతే, నేను చెప్పేది అతను చనిపోయాడని చెప్పలేదు, అతను కనిపించలేదు, ఏమో వాళ్ళ రౌడీ షీటర్లు ఎక్కడ పరారైపోయినారో, పోలీసులు భయపడి తప్పించుకున్నారేమో, ఎక్కడో తలదాచుకున్నారేమో. 23 కేసులున్న వ్యక్తి, ఆ రౌడీ షీటర్కి మేము రక్షణ ఇవ్వగలమా? ఈ ప్రభుత్వం రౌడీ షీటర్లకు రక్షణ ఇవ్వలేదు, ఇవ్వజాలదు. మహిళలకు రక్షణ ఇస్తుంది, రైతులకు రక్షణ ఇస్తుంది, కార్మిక, కర్షక, విద్యార్థి, ఉపాధ్యాయ, మేధావి వర్గానికి రక్షణ ఇవ్వమని చెప్పి అడగండి. మా చొక్కా పట్టుకుని నిలదీయండి, సమాధానం చెప్తాం. అంతే తప్పించి ఒక రౌడీ షీటర్ కనిపించకుండా పోతే మా నెత్తి మీద పడయ్యాడా సరే, ఇది వాడు ఎక్కడ తిరుగుతున్నాడో, ఎక్కడ మందు తాగి పడున్నాడో, ఎక్కడ గంజాయి తాగి పడున్నాడో మాకేం తెలుసు? రైట్, ఏంది సార్ ఈ విచిత్ర మాటలు? అంబటి రాంబాబు మాట్లాడితే రౌడీ షీటర్ హక్కుల పోరాట సమితి అంటే ఆయన. ఒక్క నిమిషం. రామారావు గారు నమస్తే అండి. అయ్యప్ప గారు వస్తారు మీ దగ్గరికి. అయ్యప్ప గారు నమస్తే అండి. తర్వాత వస్తాను. రామారావు గారు ఒక్క నిమిషం. రామారావు గారు